X for X అంటే చెప్తాను అందరూ రెడీయా? నేను రెడీ. జింగిల్ బెల్స్ జింగిల్ ఆల్ ద వే. Oh what fun it is to ride in the one horse open sleigh. Jingle bells jingle all the way. Jingle bells oh 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 oh. సూపర్. యాస్టీస్ వచ్చింది. ఒకవేళ ఇందులో తప్పున్నా కూడా నాకు తెలియదు, ఎందుకంటే నాకు ఒరిజినల్ నాకు తెలియదు కదా. సరే ప్రాబ్లం. ఇలాంటి పద్యాలు పోయంలు ఎవడని చెప్తుంటే అంటుంటా, మళ్ళీ దొరికిపోతామని. P for చెప్తున్నా, అందరు రెడీ కదా? నేను రెడీ. పదండి ముందుకు, పదండి త్రోసుకు, పోదాం పోదాం పై పైకి, పదం తొక్కుతూ పదం పాడుతూ. వినపడుతుందా? నాకు ఎర్ర టవల్ ఇవ్వండిరా. పిలుస్తుంది ఎక్స్ప్రెస్ రాజా. పదండి ముందుకు, పదండి త్రోసుకు, పోదాం పోదాం పై పైకి. హాయ్ ప్రదీప్. హాయ్. ఆర్ఫా చెప్తున్నా, అందరు రెడీయా? రివ్వున ఎగురుతుంది గాలిపటం, అది పోతూ పోతూ అవుతుంది చిన్న పట్టం. అందరూ విన్నారా? ఇదే జీవిత సత్యం. తేడా వస్తే దారం తెగుతుంది, అది కాస్త గాల్లో కలుస్తుంది. అబ్బా, ఓకే. ఈ ఫర్ చెప్తున్నా, అందరు వినండి. రైట్, రెడీ అందరూ? నువ్వు రెడీ లేవు, అది విషయం. మేము రెడీ గారు. ఎందుకలదు అందు లేదన్న సందేహము వలదు, ఎందెందు వెతికిన అందెందు కలదు ఈ పురుషోత్తమ విప్రవిభుడు ప్రదీపుడు. రాజా ప్రదీప్ మాచిరాజ్కి వినమ్ర వందనాలు. జై. ఓకే. ఎస్ ఫర్ ఇస్తో చెప్తున్నా, రెడీయా? రెడీ లేను. సిగ్గు పట్టు పట్టు సిరులా పూబంతు, మళ్ళీ ముందు నుంచిరా. సిగ్గు పట్టు పట్టు సిరిలా పూబంతు, చిలుకల చుట్టూ. నువ్వు రెడీయా? రెడీ. పేపర్ చూడు, పర్లే, టెన్షన్ పడకు, కూల్. పక్కడికి అసలు తెలుగే రాదు. సిగ్గు పట్టు పట్టు సిరిలా పూబంతు, చిలుకల చుట్టూ సిరిల ఉల్కింత, శ్రీకాకుళం నుంచి సికింద్రాబాద్ దాకా ఎండ తట్టు ఎండ ఎంతు. ఎందుకో తెలుసా? మన ప్రదీప్ కోసమే. జై ప్రదీప్. ముందుదంతా పోయింది, ఎందుకైనా మంది చివరిలో జై ప్రదీప్ అంట. బట్ బాగా చెప్పావు, బాగా కష్టపడ్డావు. తెలుగు సెకండ్ లాంగ్వేజా స్కూల్లో? ఫస్ట్ లాంగ్వేజ్. తెలుగు ఫస్ట్ లాంగ్వేజ్ అయ్యి ఉండి చాలా అద్భుతంగా పలికావు నాన్న, బంగారం. వెరీ గుడ్. కూర్చో. లాస్ట్ ఎస్ ఫర్. ఎస్ నుంచి చెప్తున్నా, రెడీయా? నువ్వు రెడీ అయితే నేను రెడీ. నేను రెడీ. మీరు పారిపోకుండా అస్సలు ఎక్కడ కదే డోర్ లేదు. ఇది వింటే నిజంగా పారిపోతారు. అవునా? నువ్వు కరెక్ట్ గా చెప్పు. సిరిగల వానికి చెల్లును తురునుగా 16,000 నృపతుల పెళ్ళాడా, తిరుపైమునకు ఇద్దరాంధ్ర పరమేశ, గంగ విడుపు పార్వతి చాలు పరమేశ. ఓకే, ఇంతకీ నువ్వేం చెప్పావు? నీకు అర్థమైందా? నాకు అర్థం కాలే. నీకు అర్థం కాలే? పరమేశ్వరుడికి ఇద్దరు అని ఒకటి అర్థమైంది. పరమేశ్వరుడికి ఇద్దరు. యాక్చువల్గా ఏంటంటే శ్రీనాథుడు తన భార్యతో రాయలసీమకు వెళ్తాడు. సో మొత్తం అక్కడ నీళ్లు దొరకవు. సో బావిలు ఎండిపోయి ఉంటాయి, నీళ్లు ఎక్కడ ఉండవు, దాహం వేస్తుంది, తాగడానికి నీళ్లు ఉండవు. అప్పుడు ఆ శ్రీనాథుడు అంటాడు, విష్ణుమూర్తికి ధనవంతుడు ఆయనకి 16,000 మంది భార్యలున్నా పర్లేదు, నువ్వు భిక్షాటన చేసేవాడివి, శివుడివి, నీకు 2 భార్యలు ఎందుకు, నువ్వు పార్వతీదేవిని ఉంచుకో, గంగాదేవిని పంపించు అని అడుగుతాడు. సో అప్పుడు వాటర్ వస్తుంది. సో ఇలాంటివన్నీ చూసిన తర్వాత ఇప్పుడు వచ్చిన పాట విన్నాక, అరే నీకు దన్నవర బాబు నన్ను వదిలే అని ఎప్పుడు అనిపిస్తుంది. శోభనం గదికి వెళ్ళేప్పుడు హాయ్, నీ పేరు? రాహుల్. ఏం చేస్తుంటావు? బీటెక్ థర్డ్ ఇయర్. ఎస్. ఆన్సర్. శోభనం గదికి వెళ్ళేటప్పుడు
ఎవరైనా ఆపి నీకు టిప్స్ చెప్తా అన్నప్పుడు అరే బాబు నన్ను వదిలేరా బాబు అన్నాను. ఏమో నాకు తెలియదు, కూర్చో. ఎస్ గురువు గారికి ఇవ్వండి, మైక్ ఇవ్వండి. హలో ప్రదీప్ అన్న. హాయ్ హాయ్, ఏం పేరు? నా పేరు సాయి, డిగ్రీ సెకండ్ ఇయర్. డిగ్రీ సెకండ్ ఇయర్, ఏ కాలేజ్? గవర్నమెంట్. ఎక్కడ? మల్కాజ్గిరి. కో ఎడ్యుకేషనేగా? కో ఎడ్యుకేషన్. కంఫర్టబుల్గా? చెప్పు ఆన్సర్ చెప్పు. షాపింగ్ మాల్ కి వెళ్ళినప్పుడు చెకింగ్ చేసేటప్పుడు నా వెనుక నొక్కినప్పుడు అబ్బా ఎంతసేపు నొక్కుతారో వదిలే బాబు అని అనిపిస్తుంది. ల్యాండ్ ఏరియా పెద్దగా ఉన్నప్పుడు బిల్డింగ్ కూడా పెద్దగా వచ్చిందిగా, అది ప్రాబ్లం వాడిది. మైక్ పక్కనోడికి ఇచ్చిన వచ్చేదా? సో నాకు అర్థమైంది, నీ బాడీలో ఒక రిథం ఉంది. ఓకే, ఇప్పుడు పాట వస్తుంది, నువ్వు అద్భుతంగా డాన్స్ చేస్తావు. అయ్యి బాబోయ్, మెల్కల్ తిరుగుతుంటే అమ్మాయో మిరకల్ జరుగుతోంది ఆయాయో మెకనాస్ కోడ్ లాంటి పప్పాయో మేరే దిల్ ధింపనక డాన్స్ ఆయో Ready, ready, 1, 2, 3, boom, dabaka. Lavo, lavo, love, love, na yigiri pataka. రెడీ రెడీ 1 2 3 రాయగా పిల్ల పిల్ల పెంచేస్తా పడుచు పటాకా పరాతు కారే రోజ్ దిస్తే హాయ్ మై యోర్ అమ్మాయి సో థ్యాంక్ యూ. అండ్ ఎస్ ఇంకా హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ సాహితి. శుభమాన్ అంటూ గుడికి వెళ్తే బెగ్గర్స్ అందరు చుట్టుముట్టి అబ్బబ్బబ్బా అని అడిగినప్పుడు అబ్బా ఎప్పుడు రవిలు వదిలేస్తారని అనిపిస్తుంది. నన్ను వదిలేండిరా బాబు వారు. ఏదన్నమ్మ కరెక్ట్ గాను నుంచో. బబ్బబ్బబ్బా బబ్బబ్బబ్బా ఏ బెబ్బే కాదా? బబ్బబ్బబ్బా బబ్బబ్బబ్బా. వెరీ గుడ్. మైక్ పక్కన ఆవిడకి ఇవ్వు ఒకసారి, నువ్వు నుంచి చెయ్యి ఇలా పెట్టమ్మా. పర్ఫెక్ట్ వచ్చింది, సూపర్. మా సంగతి ఏమో తెలియదు కానీ పెళ్లి టాపిక్ వచ్చేసరికి నీకు అనిపిస్తుంది నన్ను వదిలేంట్రా బాబు అని. నీకు అది అన్నారా బాబు? చేసుకుంటా త్వరలో. ఎస్ నమస్తే. నీకు ఎప్పుడైనా అరే నీకు వద్దు అన్నారా బాబు నన్ను వదిలేను ఎప్పుడైనా అనిపిస్తుంది? మా టీచరు పాఠం చెప్పు అన్నప్పుడు వదిలేరా బాబు అనిపిస్తుంది. వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్పుకోవచ్చు, మళ్ళీ మనల్ని అడుగుతారు ఇప్పుడు నేనేం చెప్పానో చెప్పాను, నన్ను వదిలేరా బాబు నాకే. నువ్వు బాగా చదువుతావు అనుకుంటా, టాపరా? వెనక నుంచి ఎవరు ఫేవరెట్ హీరోయిన్? ప్రభాస్. ప్రభాస్ నాకు కూడా ఇష్టంరా. హీరోయిన్ రకుల్. మళ్ళీ ఆలోచించుకుని చెప్పు. రకుల్. రకుల్ అంటే డైరెక్ట్ గా పిలవకూడదు నాన్న, మీరంతా రకుల్ వదినా అని పిలవాలి. చెప్పు. రకుల్. నన్ను వదిలేరా బాబు నీకు అది అన్నాం. ఎస్ ఇంకా. హాయ్ ప్రదీపన. హాయ్. పండుగ తర్వాత ఆ పండుగనే పండుగడా ఇక్కడ ఎక్కడ ఉండాలాడు? పండుగ అని తెల్లవారుజామున ఒకరి తర్వాత ఒకరు ఇంట్లో వాళ్ళు వచ్చి లేవని చెప్తుంటే నన్ను వదిలేనరా బాబు అనిపిస్తుంది. నువ్వే తెల్లవారుజామున ఇంటికి వెళ్ళే రకంలో ఉన్నావు, నువ్వు నిన్ను తెల్లవారుజామున ఎవరు లేపుతాడా? వెరీ గుడ్, థ్యాంక్ యూ. నైస్ హెయిర్ స్టైల్ బ్రో. ఫ్యాన్ ఇటు తిప్పండి, ఎగిరిపోతుంది. హాయ్ భయ్యా. హాయ్, మై నేమ్ ఇస్ సతీష్ భయ్యా. నువ్వే నాకు భయ్యలా ఉన్నావు భయ్యా. మన బీటెక్ లో M1 సబ్జెక్ట్ చెప్పేటప్పుడు ఒక నెక్స్ట్ క్లాస్ కూడా M1 అనేటప్పుడు సార్ కనిపిస్తుంది, మనకు కనిపిస్తుంది కదా, ఇంక చాలా వదిలేండి భయ్యా నాకు. ఎలకని ఎంత ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు రాదు కదా. వాళ్ళు 5 క్లాసులు కలిపి చెప్పినా నాకు M1 అలాగే ఉంటుంది. సేమ్ టు సేమ్ భయ్యా. నేను M1 ఫస్ట్ టైం రాసిన క్వశ్చన్ పేపర్ ఫ్రేమ్ కట్టించుకుని ఇంట్లో పెట్టుకున్నా. దాని తర్వాత 6 సార్లు రాసి అయినా వర్కౌట్ అవ్వలేదు కాబట్టి ఆ ఫోటో అలాగే ఉంచా. మైకారికి ఇచ్చి నీతోనే డాన్స్ టునైట్, నీతోనే డాన్స్ ఫర్ లైఫ్, నీతోనే పార్టీ
అందమైన అమ్మాయికి ట్రై చేసినప్పుడు పక్కన కొంచెం అందంగా లేని అమ్మాయి కనెక్ట్ అయింది అనుకో, వదిలేవే బాగు అనిపించింది ఆ టైంలో. నార్మల్ గా హాస్టల్లో ఉన్న అమ్మాయిలు వాళ్ళ లవర్స్ ని కలిసేటప్పుడు నీ మేకప్ కిట్ ఇవ్వవే, నీ ఇయర్ రింగ్స్ ఇవ్వవే, నీ జీన్స్ ఇవ్వవే అని అడుగుతుంటారు. అప్పుడు నన్ను వదిలేండి అమ్మా అనిపిస్తుంది. అంటే బయటికి వెళ్తున్నప్పుడే వాళ్ళు రెడీ అవుతారా మామూలు టైంలో? అప్పుడు ఇంకా ఎక్కువ అందంగా కనిపించాలి కదా. అవునమ్మా, అసలు వితౌట్ మేకప్ కూడా అందరూ అందంగానే ఉంటారు తెలుసా. ఎగ్జామ్ కంటే ముందు ప్రిపరేషన్ లో ఫ్రెండ్స్ ఎవరైతే ఉండేవాళ్ళు, అంటే గర్ల్స్ ఎవరైతే ఉన్నారో మా కాలేజ్ లో వాళ్ళు, రేపు ఈవెంట్ ఉంది ఏదైనా ఉంది అంటే వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 2 hours రెడీ అయిన తర్వాత మాక్సిమం ఒక్కొక్కళ్ళు ఇంత సీరియస్ గా వింటున్నారేంట్రా, మాక్సిమం ఒక 100 ఫొటోస్ దిగుతారు. ఫస్ట్ ప్రతి డ్రెస్ లో లిప్స్టిక్ చేంజ్ చేసే ఫోటో. నాకు వీటిలన్నిటికీ ఫోటో దిగినా పర్లేదు, కళ్ళకు కనిపించే నెయిల్ పాలిష్ కూడా ఫోటో తీసుకుని ఎందుకు చూసుకుంటారే. ఇంకా హాయ్ భయ్యా. హాయ్. నేను స్నానం చేస్తున్నప్పుడు మా ఫ్రెండ్స్ వీడియో చేసి అందరికి షేర్ చేస్తున్నప్పుడు నాకు వదిలేనరా బాబు అని అనిపిస్తుంది. నీకన్నా ఉండాలి వాళ్ళకన్నా ఉండాలి పిచ్చ. హాయ్ ప్రదీప్, హౌ ఆర్ యూ? ఐఎమ్ 36 రూపీస్ ఫైన్. ఐఎమ్ 50 రూపీస్ ఫైన్. ఓ మీరు ఎక్కువ పెనాల్టీ కట్టారు అయితే. మీరు చాలా క్యూట్ గా ఉన్నారు. పెళ్లి పీటల మీద పెళ్లి కొడుకు వచ్చి తాళి కడుతున్నప్పుడు వాడి చేతిలో వణికితే నన్ను వదిలేరా బాబు, బయట నా బాయ్ ఫ్రెండ్ వెయిట్ చేస్తున్నాడు. వాడికి అందుకే వణుకుతుంది. వాడిని చూసేప్పటి నుంచి కట్నా వద్దా కట్నా వద్దా అని. మంచి సాఫ్ట్వేర్ జాబ్ ఉన్న వ్యక్తి వస్తే, మ్యాచ్ వస్తే మనకి బాయ్ ఫ్రెండ్ ని ఎప్పుడు వదిలేస్తావురా బాబు అనిపిస్తుంది. అమ్మో జాగ్రత్తగా ఉండాలి. హాయ్ ప్రదీప్. హాయ్. మై నేమ్ శ్రీదేవి. వెరీ గుడ్ నేమ్. చెప్పండి. ఫ్రెండ్స్ అందరం కాలేజ్ బంక్ కొట్టి బయటికి వెళ్దాం అన్నప్పుడు ఒకడు ఉంటాడు, వాడు నేను రాను అని చెప్పేస్తాడు. అప్పుడు ప్లాన్ మొత్తం ఫ్లాప్ అవుతుంది. వాడికి నీకు అన్నారో బాబు మమ్మల్ని వదిలేని అనిపిస్తుంది. అదే కదా నేను చెప్దాం అనుకుంది. అలా కామెడీ చూసి తట్టుకోలేక తర్వాత ఏం జరిగింది నియోజకవర్గంలో నేను ఇక్కడ గుద్దాను అనుకో, మళ్ళీ అక్కడ పడతావు. దెయ్యం ఎప్పుడు ఆడదే ఉంటుంది కదా. తెరి చూడు అంత రఫ్గా ఉందో. చలికాలం కదా రఫ్గానే ఉంటుంది. వ్యాజిలిన్ రాసుకో తగ్గిపోద్ది. పూర్తిగా గంగిరెద్దులాగా మారిన శ్రీముఖి చూడే.